హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ ఆహ్, రకరకాలుగా ఉన్న కూరగాయలని మీకు చూపిస్తున్నాను. అంటే ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనము బయటికి వెళ్ళి ఆనందించలేకపోయినా, ఇంట్లో ఉన్న ప్రకృతిని చూసి ఆనందించొచ్చనేది నేనైతే చేస్తున్నాను. సో, కాబట్టి ఇలా కూడా మనము హ్యాపీగా ఉండొచ్చనేది ఉండొచ్చు. ఇంకోటొచ్చేసి ఏంటంటే, చిన్న చిన్న పిల్లలలో ఉన్నవాళ్ళు, అంటే ఫ్రీ స్కూల్‌కొచ్చే పిల్లలు తల్లిదండ్రులు, ఇంట్లో కూరగాయలు ఎలా ఉన్నాయనుకోండి, మనము పిల్లలకి యాక్టివిటీస్ అనేది, సృజనాత్మకత అనేది నేర్పించొచ్చన్నమాట. అంటే పిల్లలతో ఎలా గడపాలి, గోల చేస్తా ఉంటారు, సెల్ ఫోను, టీవీ పెట్టేస్తే సరిపోద్దనుకుంటారు. అలా కాదండి. పిల్లల్ని పిలిచి, దగ్గరికి పిలిచి, ఆ కూరగాయల రంగులు ఇలా ఉంటాయి, ఈ ఆకారంలో ఉంటాయి, రకరకాలుంటాయి అని చెప్పనని, వాటిని గుర్తింప చేసేలా, అంటే వాళ్ళకి మేధాభివృద్ధి కలుగజేసేలా మనం చేయాలన్నమాట. నేనొచ్చేసి ఇప్పుడు అంటే ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి నేను వాళ్ళ చేత చేపించలేకపోతున్నాను. సో, కాబట్టి నేను చేసినవన్నా కొంచెం అలా అన్నా మీ పిల్లల చేత మీరు ఇంట్లో చేపించగలిగితే మీకు పిల్లలకి సృజనాత్మకత వస్తది. ప్లస్సు వాళ్ళు క్రియేటివ్‌నెస్ అనేది వాళ్ళకై వాళ్ళు చేయగలుగుతారు. అంటే మీరు ఈరోజు చేపిచ్చిన రేపు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళింకా అదే కూర్చొని అదే చేస్తూ ఉంటారన్నమాట. సెల్ ఫోన్ మీదకి ధ్యాస వెళ్ళదు. టీవీల మీదకి ధ్యాస వెళ్ళదు. సో, కాబట్టి చూడండి, మా ఇంట్లో ఉన్న వెరైటీలన్నీ చూపిస్తున్నాను. ఇవొచ్చేసి మా చెట్టుకొచ్చిన టమాటాలండి. నాటు టమాటా అన్నమాట. ఇవన్నీ కూడా మా చెట్టుకొచ్చినవే. పచ్చిగా ఉన్నప్పుడే కోసాను. అయితే ఇప్పుడు అవి కొంచెం పండుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని పండుతూ ఉన్నాయి. రోజుకి 2, 3 కాయలు పండుతున్నాయి. ఎక్కువ పండట్లేదు. చాలా పొదుపుగా పండుతున్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇవొచ్చేసి గెనసగడ్డలండి. ఇది పచ్చి టమాటా. అంటే ఇలా మనము పిల్లల్ని ఇలా ఖాళీగా ఉండకుండా ఇలా డెకరేట్ చేసినట్లుగా పిల్లల చేత కౌంట్ చేయించవచ్చు, వీటి కలర్ చెప్పించవచ్చు, వీటి టేస్ట్ చెప్పించవచ్చు, వీటి పేరు చెప్పించవచ్చు, ఎలా ఉడికించాలో చెప్పొచ్చు మనము. సో, కాబట్టి ఇవి వచ్చేసి గెనసగడ్డలు ఇలా ఆకారం పెట్టేశానన్నమాట. పిల్లల చేత కూడా మనం ఇలా పెట్టించవచ్చు. ఏ కూరగాయలను మనం ఇలా పెట్టించవచ్చు. ఒక టమాటాయి కాదు, లేకపోతే ఏదున్నా సరే, బెండకాయలు, దొండకాయలు, ఏదైనా బీరకాయలు, దోసకాయలు ఏదున్నా పెట్టించవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను గతంలో బీట్రూట్ తీసుకున్నాను కానీ అసలు ఇంత పెద్ద బీట్రూటు నేను మా ఇంట్లోకి ఇదే చూడటం అన్నమాట రావడము. పైగా అసలు ఎంత నున్నగా ఉందో చూడండి. ఇదివరకైతే పీచులు అట్లా ఉండేవి. ఇది చాలా పెద్ద బీట్రూటు. చూడండి అసలు మొత్తానికి మరి ఏ నెలలో పండిందో తెలియదు కానీ చాలా పెద్దగా వచ్చేసింది అన్నమాట. చాలా పీచు అలాంటిది కూడా ఏం లేదు, అసలు చాలా నున్నగా ఉంది. చూస్తుంటే చాలా ముద్దుగా ఉందన్నమాట. ఒక బంతిలా ఉంది. సో, ఇదిగోండి, ఇవి కూడా అన్నీ చాలా నున్నగా ఉన్నాయి. పట్టుకుంటే సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా పెద్దవి. ఈ సైజ్ చూశాను నేను. కానీ ఇది కూడా చూడండి అసలు ఎంత ఇలా పట్టుకుంటే ఇలా చాలా స్మూత్గా ఉందన్నమాట. పైన పీచు అలాంటిది ఏం లేదు. ఒకవేళ ఇది కానీ ఇలా మనం భూమిలో నాటామనుకోండి, మొక్క వచ్చేస్తుందేమో. ప్రస్తుతానికి ఆ ప్రయోగం అయితే చేయట్లేదు నేను. ఇవి వచ్చేసి పచ్చి టమాటా, క్యారెట్ అండి. ఇలా మనము పిల్లలకి చేసినప్పుడు వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటుంది, సూర్యుడి ఆకారంలో పెట్టినట్టు ఉంటుంది అనేది ఒక ఫ్లవర్ లాగా చూపించవచ్చు, సూర్యుడిలాగా చూపించవచ్చు. పిల్లలకి మనము అంటే రకరకాలుగా ఇవి పచ్చిగా తినొచ్చు అని చెప్పొచ్చు, ఉడకబెట్టుకొని తింటారని చెప్పొచ్చు, లేదా జ్యూస్ చేసుకుంటారని చెప్పొచ్చు. ఇలా పిల్లలకి మనము అనేక రకాల వాటి విధి విధానం గురించి మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి ఇవి మా చెట్లు వంకాయలండి. దీనికి ఒక స్టోరీ ఉంది. నేనైతే రోజు చెట్ల వంకాయలు చూస్తూ ఉన్నాను. చాలా పెద్దవి అవుతాయి అన్నమాట, పొడవైపోతాయి. అయితే ఇవి కొంచెం ఒక 2, 3 కాయలు వస్తే ఒక ½ కేజీ వచ్చేస్తుందని చెప్పి నేను అలాగే ఉంచేస్తున్నాను. అయితే ఈ మధ్యలో కాయలు మిస్ అయిపోతున్నాయి. తెల్లవారేటప్పటికి కాయలు ఉండట్లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. సరే ఒకరోజు చూస్తే ఆ మూలకు తీసుకెళ్ళి పందికొక్కు ఈ కాయని కట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి ఒక మూలన పెట్టి మొత్తం కొట్టేసిందండి. చిన్న చిన్న పీసులుగా మనం తురుముతాం చూడండి, కొబ్బరిని తురిమినట్టు తురిమేసింది అన్నమాట. ఆ రోజు చూసిన తర్వాత అరే ఇది పని చేస్తుందా ఈ పందికొక్కు అనుకున్నాను. అయితే ఈరోజు అయితే ఏం చేసిందంటే మా ఇల్లు దాటి పక్కింట్లో కూడా లాక్కెళ్ళి అన్నమాట. ఇది 2 కాయలు లాక్కెళ్తే పాపం ఆ వదిన పిలిచి ఇచ్చారు. వండుకోమని చెప్పా కానీ వద్దులేమ్మా, మాకు కూడా ఉన్నాయి వంగ చెట్లు అన్నారు. అయితే
ఈ కాయలు ఇంకా చిన్న చిన్నగా ఉండగానే కట్ చేశాను అన్నమాట. వేరే వాళ్ళకి ఇద్దాము ఫ్రెండ్స్కి అని చెప్పానని. అయితే ఈ కాయలు చాలా పొడవు వస్తాయండి. కానీ నాకైతే నల్ల వంకాయ ఇష్టం, గుత్తి వంకాయ అనేది. ఇది చూడండి, నేను ఎప్పుడు చూడలేదు. తెల్ల వంకాయ అంట, చాలా టేస్ట్గా ఉంటుందని మా అక్క చెప్పింది. అయితే నేనైతే ప్రస్తుతానికి వండట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా ఇచ్చిన తర్వాత మనం వండుకోవచ్చు అని. ఎందుకంటే సహజంగా అంటారు, వంగ చెట్లు ఉన్నాయి 2 కాయలు ఇచ్చు కదా అంటారు. కాబట్టి ఇచ్చేసామనుకోండి మళ్ళీ అడగరు కదా మనల్ని. కాకపోతే ఈ ఒక హాఫ్ కేజీ వచ్చినాయి. ఇప్పటికి ఆ చెట్ల నుంచి 3 కిలోలు వచ్చినాయి అన్నమాట. అంటే ఇప్పటికి ఇది 6వ వ్యక్తికి ఇవ్వడం. అయితే నాకు గుత్తి వంకాయలు అనేది చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ వంకాయల కంటే. కానీ చాలామందికి ఈ కలర్ కూడా చాలా ఇష్టమే. ఇంకోటి వచ్చేసి ఉల్లిపాయలు. అసలు ఉల్లిపాయలు చూడండి, నిన్న పెద్ద పెద్ద ఉల్లిపాయలు వచ్చినాయి. ఇదివరకు నేను ఎప్పుడైతే చిన్న చిన్న పాయలు తీసుకునేదాన్ని. అసలు ఇంత పెద్ద పాయలు ఉంటాయని కూడా నాకు తెలియదు. అంటే మనం అంత పట్టించుకోము. అంటే మనకున్న పరుగు ప్రపంచంలో పరిశీలన శక్తి ఉన్నప్పటికీ కూడా మన దగ్గరికి ఏం వస్తాయో వాటిని పరిశీలించడం మనకి ఎక్కువ ఇష్టం అన్నమాట. సో కాబట్టి ఇంత పెద్ద పెద్ద ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు అంటే, సహజంగా ఎప్పుడైనా చిన్నవి తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ రోజులు రావాలి అని చెప్పానని. ఒక చిన్న పాయలు అనుకోండి, ఒక్కటేస్తే ఉల్లిపాయ కూరలో సరిపోతుంది. కానీ ఈ పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎందుకు అంటే వీటన్నిటిని కట్ చేసి ఎండబెట్టి, అంటే ఉల్లిపాయలు కేజీ 100 రూపాయలు అవుతుంది కదా, ఆ టైంలో వాడవచ్చు అని చెప్పానని ఒరుగుల్లా చేద్దాం అనుకుంటున్నాను. ఉల్లి ఒరుగులు. మొన్న అయితే ఉసిరి ఒరుగులు చేశాను, ఒక డబ్బాకి ఎత్తి పెట్టాను అన్నమాట. ఇది వచ్చేసి ఉల్లి ఒరుగులు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కాదు, 2 కేజీలు తీసుకున్నానండి. 2 కేజీలు కాదు, 4 కేజీలు తీసుకున్నాను. 4 కేజీలు 100 రూపాయలు కదా. ఇది ఇవి మొత్తం కలిపి ఇక 3 కాయలే హాఫ్ కిలో వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత ఇదిగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో కాబట్టి ఇవి అలా చేసేస్తాను. మీరు కూడా ఎవరికైనా కావాలంటే అలా కూడా ఉల్లి ఉరుగులు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ఉల్లిపాయలు పిల్లలకి మనం ఇలా పెట్టి ఒక చిన్న ఫ్లవర్ లాగా చూపించినప్పుడు వాళ్ళు ఏంటంటే కౌంటింగు, తర్వాత దీని మీద కథ కూడా ఉందండి. ఇప్పుడు చెప్పేంత టైం లేదన్నమాట. ఉల్లిపాయ అంత ఊరు, అందులో ముల్లంగంత ముసలమ్మ. ఇక్కడైతే ముల్లంగి లేదు, ముల్లంగంత ముసలమ్మ. వంకాయ అంత వజ్రం దొరికింది ముల్లంగంత ముసలమ్మకి. బీరకాయ అంత బీరువా. తర్వాత వచ్చేసి దొండకాయ అంత దొంగ, పొట్లకాయ అంత పోలీసు. తర్వాత వచ్చేసి జీడికాయ అంత జీవు. తర్వాత తాటికాయ ఇంత తాళము, జాంకాయ ఇంత జైలు. కథతో మేమైతే చెప్పుకుంటూ ఉంటామండి. ఇంతటితోటి ఇవి ముగించబడినాయి. చాలా బాగున్నాయి కదండి. థ్యాంక్ యూ.